పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు మొట్టమొదటిసారిగా. పిఠాపురం 3 రోజులు పర్యటన పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఏంటి ఎలా అనిపిస్తుంది మీ అభిమాన నాయకుడు ఇక్కడికి వచ్చారు? మాకు చాలా ఆనందంగా ఉందన్న ఆయన ఇక్కడికి రావడం. మాకు గెలిచిన తర్వాత ఫస్ట్ టైం రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే మా పిఠాపురం నియోజకవర్గం నుంచి చాలా మంది గెలిచారు, కానీ ఇప్పటి వరకు మినిస్టర్ అనేది ఎవరికి లేదు. ఆయన 3-4 మినిస్టర్లు ఆయనే చేయడం చాలా వ్యక్తిగతంగా నాకు అయితే చాలా ఆనందంగా ఉంది. మెయిన్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటారని నమ్మకం ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఎంతమంది చూసిన తర్వాత ఎప్పుడు మన పిఠాపురం నేను తెస్కాటం కూడా చేయలేదు. ఎంతమంది పోలీసులతో ఉండేలా. రేపటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉండే కొద్ది 5 ఏళ్లలో అభివృద్ధి పరంగా కానీ లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చి వెళ్ళినప్పుడు కానీ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే పిఠాపురం పేరు అనేది మారుమోగిపోతుంది కదా. ఇంకా కాకినాడ సిటీతో పాటు ఈక్వల్ గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనుకుంటున్నాను. ఆయన మొట్టమొదటి నామినేషన్ ఎక్కడ పోటీ చేస్తానన్నప్పుడే మార్పు మొదలైంది. ఇప్పుడు పూర్తిగా మారబోతుందని నమ్మకంతో ఉన్నాం. మరి అభివృద్ధి పనులు ఎంతవరకు ఏంటి, ఏమైనా స్టార్ట్ చేశారా? మరి వచ్చి గవర్నమెంట్ వచ్చి 20 రోజులు దాటింది. అంటే ప్రెసెంట్ ఇప్పుడు చూసారు కదా, ప్రతి ఒక్కరు సమస్యలు తెలుసుకోవడంలో ఉన్నారు అనుకుంటా కదా. ప్రతి ఒక్కరితో మీటింగ్లతో వెళ్తున్నారు. ఇక్కడ కూడా చాలా మంది సమస్యలుగా చెప్పుకోవడం కోసం వచ్చారు. ఇప్పుడు గొల్లపల్లి ఇక్కడ వచ్చారు. అలాగే వీళ్ళందరి కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళ సమస్యల కోసం కూడా డెస్క్లు అవి ఏర్పాటు చేశారు. అవి పూర్తిగా నమ్మకం కలగట్లేదు. వీళ్ళందరికీ నమ్మకం కలిగేలా చేస్తే ఇంకా మంచిదని నా. ఖచ్చితంగా అయితే ఇక్కడ చాలా మంది సమస్యలతో వచ్చారు కదా. మరి వీళ్ళ సమస్యలను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత పరిష్కారం అయితే చూపిస్తారనుకుంటున్నారు మీరు? చూపిస్తారని నమ్మకంతోనే కదా ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చేది. అది కూడా కళ్యాణ్ గారమే ఉంటది కదా. ఇలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సమస్య అంటే ముందంటారు. ఇప్పటి వరకు ఏ పదవి లేకపోయినా సమస్యలు పరిష్కారం చేశారు. పదవితో సమస్యలు పరిష్కారం చేస్తారు. అదే పదవి లేనప్పుడే సమస్యలను చూసారు కదా. అదే నమ్మకంతో ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తాం. మేము కూడా అదే సమస్యలతో. మరి ఇప్పుడు గతంలో జరిగిన 5 ఏళ్ల పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు చూశారు, ఎన్నో అరాచకాలు అవినీతి చూశారు కదా. అవన్నీ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కటి బట్టబయలు చేసుకుంటూ వస్తారంటారు. అంటే రీసెంట్ గా మనం చూసుకుంటే మొన్న కాకినాడ పోర్ట్ లో దాదాపు 7,000 మెట్రిక్ టన్నుల దొంగ బియ్యం అనేది పట్టుకొని, అంటే మన రాష్ట్ర బియ్యాన్ని ఇతర దేశాలకు అమ్మేస్తున్నట్టు మన మంత్రి గారు అయిన నాదెండ్ల మనోహర్ గారు పట్టుకున్నారు. ఇలా ఒక్కొక్క విషయంలో ప్రతిదీ కూడా జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్క విషయానికి న్యాయం చేస్తారనుకుంటున్నారు మీరైతే? న్యాయం చేస్తారు. తప్పనే జరుగుంటే ప్రజలకు తెలిసేది కాదు. ఇప్పుడైతే ఒక నమ్మకం వచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల తప్పు జరిగిందంటే బయటపడుతుంది కదా. ఎవడైనా తప్పు చేసినప్పుడు తప్పించుకోవడానికి చూసాడు అనుకో, ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇది వరకు అయితే తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు తప్పు చేసినప్పుడు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? ఆయన ఉన్నాడు ఇక్కడ బయట, అంటే బయటకు వస్తున్నాయి కదా విషయాలన్నీ. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు బయటకు వస్తారు. అది ఖచ్చితంగా అయితే వాళ్ళకి శిక్ష పడతానంటారా? పక్కగా పడాలి కదా. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ 5 ఏళ్లలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని చాలా మాట్లాడారు. అసలు అసెంబ్లీ గేటుతో లేకలేవు, నీకు రాజకీయం చేత కాదు అని చాలా విమర్శలు చేశారు. మరి ఈ రోజు అన్ని మాట్లాడిన అంతమంది మనుషుల్లో ఒక్కరు కూడా కనిపించలేదు. ఎందుకంటారు? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు? వాళ్ళు గెలవడం గెలవకపోవడం అది వాళ్ళంతా వ్యక్తిగత విషయాలతో అవ్వచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయితే అలా అనడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఒక అధికారంగా ఉండి కళ్యాణ్ గారిని అనే బదులు అదే అన్ని టైంని వాళ్ళు అదే ప్రజలకున్న సమస్యలపైన పెట్టుంటే మన రాష్ట్రం ముందుండేది. ముందు ప్రభుత్వంలోనే, గత ప్రభుత్వంలోనే వెనకడుగు వేయకుండా ముందుగా ఉండేది అనుకో. అంటే వాళ్ళు చేసిన పని కన్నా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పైన దృష్టి ఎక్కువ పెట్టారు, కానీ ప్రజా సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టలేదని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు? మీరేమనుకుంటున్నారు? మరి నెక్స్ట్ స్టెప్ అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి అని చెప్పి ఒక లేఖ కూడా లోక్సభ స్పీకర్ కి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% అసెంబ్లీ స్థానాలు కావాలి కదా. ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోయారు. ఆయన పోటీలో ఆయన పడుతున్నాడు. మరి 5 ఏళ్ళు ఏం చేస్తారంటారు జగన్మోహన్ రెడ్డి 11 మందితో? పథకం ఆయన శాసనసభలో ముందు అడిగిపెట్టి ప్రజా సమస్యలపై పోరాడితే ఏదన్నా నెక్స్ట్ ఉండొచ్చేమో, కానీ ఇప్పటి నుంచి అయితే ఇలా ఉంటే ఇంకా మనం ఏం చెప్పలేము. ఫైనల్ గా అయితే ఒక మాట అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గతంలో 151 సీట్లు గెలిచారు. ఇప్పుడు అంతకు మించి 164 గెలిచారు. గతంలో గెలిచినట్లు క్లీన్ స్వీప్ అంటే ఇప్పుడు అంతకు మించి గెలిచారు కదా. అయితే ఇప్పుడు చూసుకుంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా ఈవీఎంల ద్వారా గెలిచారు అనేటట్టు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎంతవరకు కరెక్ట్? అది జరిగింది అనుకుంటారు మీరైతే? అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్యాయంగా గెలిచినట్టే కదా. ఎందుకనంటే అప్పుడు ఈవీఎంస్ ఇప్పుడు ఈవీఎంస్ ఒకటే కదా. అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా గెలిచుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అన్యాయంగా గెలిచినట్టే. లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా జనాల వల్ల గెలిచారు అనుకుంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రత్యక్షంగా వీళ్ళు అలా గెలిచినట్టు. మీ ఒపీనియన్ లో ఈవీఎం ట్యాంపరింగ్ అనేది కరెక్ట్ కాదు
తప్పే అన్న, ఎందుకనంటే గత ప్రభుత్వంలో 151 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి 25 సీట్లకి పరిమితం అయ్యారంటే ఇప్పుడు వీళ్ళకి 163 దగ్గరగా వచ్చి వాళ్ళకి 11 సీట్లే వచ్చాయంటే తేడా తెలుస్తుంది కదన్న. ఖచ్చితంగా అయితే నీతి నిజాయితీతో రాజకీయం జరిగింది. రాజకీయం జరిగింది, ప్రజలు న్యాయాన్ని గెలిపించుకున్నారన్న. న్యాయాన్ని గెలిపించుకున్నారు. TV24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 16699.